Hi guys, I'm back here with again another important topic that is nothing but మిడిల్ క్లాస్ ట్రాప్. సో ఈ మిడిల్ క్లాస్ ట్రాప్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది నేనైతే చెప్పబోతున్నాను. సో మిడిల్ క్లాస్ ట్రాప్ అంటే ఏంటి అంటే బేసిక్గా ఎవరైతే మిడిల్ క్లాస్ ఇన్కమ్ పీపుల్ ఉంటారో, నేను కావచ్చు, మీరు కావచ్చు, మనలో చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఒక ట్రాప్కి గురవుతున్నారు అనమాట. దెర్ ఆర్ 5 ఇంపార్టెంట్ ట్రాప్స్ దట్ ఆర్ నాట్ లెటింగ్ అస్ గ్రో రిచ్ అనమాట. ఆ 5 ఇంపార్టెంట్ ట్రాప్స్ ఏంటి అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఒకవేళ మీకు ఇది ఇంపార్టెంట్ అనిపిస్తే, ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ 5 థింగ్స్ జోలికి మీరు వెళ్ళకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి. అంతకంటే ముందు డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వాల్యుబుల్ కంటెంట్. సో కమింగ్ టు ది ఫస్ట్ ట్రాప్ దట్ మిడిల్ క్లాస్ ఆర్ ఫేసింగ్ ఈజ్ సోషల్ కంపారిజన్. ఖచ్చితంగా ఏంటి అంటే మనం ఒకవేళ ఒక లొకాలిటీలో, ఒక కమ్యూనిటీలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, మా ఇంట్లో లేదు, వాళ్ళ ఇంట్లో బంగారం ఉంది, మా ఇంట్లో లేదు, వాళ్ళకి కారు ఉంది, నాకు లేదు. ఈ కంపారిజన్ వల్ల ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది చాలా బర్న్ చేస్తుంది. వాళ్ళకున్న సేవింగ్స్లో నుంచి చాలా బర్న్ అయితే చేస్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పక్కన వాడు ఒక పెద్ద కారు కొనుక్కున్నారు అనుకోండి, మనం కూడా అదే కారు కొనాలనుకుంటాం. పక్కన వాడు గోల్డ్ కొన్నారు, మెయిన్గా లేడీస్. పక్కన వాళ్ళు ఎవరైనా ఒక బంగారం చైన్ కొనుక్కున్నారు, నెక్లెస్ కొనుక్కున్నారు అంటే నెక్స్ట్ ఈవెంట్, మీ ఫ్యామిలీలో జరిగే ఈవెంట్కి అలాంటిది ఒకటి మీరు ప్లాన్ చేసుకుంటారు. అది మీకు అవసరం ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు వేసుకున్నారు కాబట్టి నేను వేసుకున్నాను అనేది మనం అయితే ఉంటుంది. ఈవెన్ నాకు కూడా అలాంటి ఫీలింగ్గా ఉంటుంది. బట్ ఈ విషయం తెలుసుకున్న తర్వాత అట్లీస్ట్ మనలో 1% చేంజ్ వచ్చినా కూడా దట్ ఈస్ వెరీ వెరీ గుడ్ చేంజ్ అనుకోవచ్చు అనమాట. కాబట్టి దిస్ ఈస్ ద ఫస్ట్ ట్రాప్ దట్ ఈస్ నథింగ్ బట్ సోషల్ కంపారిజన్. పక్కనోడితో కంపారిజన్ చేసుకుని వాడి దగ్గర అది ఉంది, నా దగ్గర ఇది లేదు అనుకోకుండా ఉండాలి అనమాట. అండ్ ద సెకండ్ ట్రాప్ ఈస్ హై డిపెండెన్సీ ఆన్ లోన్స్, ఈఎంఐస్, క్రెడిట్ కార్డ్స్. ఇది ఎందుకు చెప్తున్నానంటే మోస్ట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా లోన్స్ తీసుకుని ఒక పని చేస్తారు. రిచ్ పీపుల్కి, మిడిల్ క్లాస్ పీపుల్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఇదే. రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళకున్న వెల్త్ని కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న గోల్డ్ ఇలాంటివన్నీ కూడా తాకట్టు పెట్టి వాటి ద్వారా ఇంకో బిజినెస్ స్టార్ట్ చేయడం, లేదా దాని ద్వారా ఒక ల్యాండ్ కొనడం ఇలాంటివి చేస్తారు. కానీ మిడిల్ క్లాస్ పీపుల్ ఏం చేస్తారంటే చిన్న చిన్న వాటికి, అంటే చిన్న చిన్న కోరికలకు, ఫోన్స్కి, లేకపోతే ఫ్రిడ్జ్కి, ల్యాప్టాప్స్కి, లేకపోతే ఇలాంటి వాటికి తీస్తూ ఉంటాం అనమాట. అవి నిజంగా అవసరమైతే ల్యాప్టాప్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఖచ్చితంగా లోన్ది, ఎందుకంటే నీ దగ్గర డబ్బులు ఉండవు. కానీ గోల్డ్ కొనడానికి, లేకపోతే ఫోన్ కొనడానికి, లేకపోతే ఇంకేదైనా లగ్జరీ ఐటమ్ కొనడానికి మీరు కనుక లోన్ తీసుకుంటున్నారు అంటే, మీరు లోన్ తీసుకునేటప్పుడు ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఆ లోన్ అమౌంట్ మొత్తం కూడా సమ్ చేయండి. నిజంగా ఒకవేళ మీరు 20,000 ఫోన్ కొంటున్నట్లయితే మీరు 30,000, 40,000 లోన్ అయితే కడుతున్నారు మొత్తం. అంటే 20,000 ఫోన్కి ఆ లోన్ కంపెనీకి మీరు 40,000 కడుతూ ఉంటారు. ఒకవేళ 30,000 ఏసీ తీసుకుంటే 50,000 లోన్ కడతారు. సో ఈ రకంగా మిడిల్ క్లాస్ ట్రాప్లోకి వెళ్తుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే మీ దగ్గర ఉన్న అమౌంట్తో సరిపెట్టుకోవడానికి ట్రై చేయండి. అంటే మీ దగ్గర 30,000 ఉన్నాయి, మీరు ఏం ఆలోచిస్తారు? 30,000తో ఏసీ కొనడానికి వెళ్తారు. ఆల్రెడీ మీరు డిసైడ్ అయి ఉంటారు, హెయిర్ అనే కంపెనీ 30,000కి ఒక ఏసీ ఇస్తుంది, వెళ్ళి కొనుక్కుందాం అని వెళ్తారు. అక్కడికి వెళ్ళంగానే వాడేమంటాడంటే శాంసంగ్ కావచ్చు, ఇలాంటి ఎల్జీ కావచ్చు, పెద్ద పెద్ద బ్రాండ్స్ చూపించి, మేడం 30,000 ఇది పెట్టే బదులు 40,000 పెట్టండి, మీకు నో కాస్ట్ ఈఎంఐ వస్తుంది, అలాగే మీకు క్రెడిట్ కార్డ్ వాడితే ఇంత తగ్గుతుంది, ఇవన్నీ చెప్తాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత బా సూపర్, అసలు మామూలుగా కాదు, బాగా తక్కువకి వచ్చేస్తుందని చెప్పి మనందరం కూడా వాడి ఈఎంఐతో వెళ్తాం. కానీ మనం అక్కడ ఎక్కడ ఫెయిల్ అవుతామంటే ఆ ఈఎంఐ తీసుకున్న తర్వాత ఆ లోన్ అంతా ఒక సమ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే మనం అప్రాక్సిమేట్లీ 50,000 దాకా 30,000 ప్రోడక్ట్ కోసం కడుతూ ఉంటాం అనమాట. అంటే ఎంత నష్టపోతున్నాం మనం? మీరు 30,000తో వెళ్ళి ఏదో కొనాలని వెళ్ళి 50,000 ఖర్చు పెట్టి వెనక్కి వస్తున్నాం, అది కూడా మీ దగ్గర లేని డబ్బులు మీరు ఖర్చు పెడుతున్నారు. అంటే దిస్ ఈజ్ అ ట్రాప్. ట్రై చేయండి, 30,000కే అది కొనడానికి ట్రై చేయండి. శాంసంగ్, ఎల్జీ దాకా వెళ్ళక్కర్లేదు. ఈ మధ్యకాలంలో కొన్ని రిలయబుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, వేరే కంపెనీస్లో, చిన్న కంపెనీస్లో కూడా ఉన్నాయి. అలాంటివి మీ బడ్జెట్లో ప్లాన్ చేసుకోండి, తప్పేం లేదు. దాని గురించి రీసెర్చ్ చేయండి, తప్పైతే లేదు కదా. సో ఇది ఒక ట్రాప్ నుంచి మిడిల్ క్లాస్ వాళ్ళు బయటపడాలని కోరుకుంటున్నాను. అండ్ ద థర్డ్ ట్రాప్, మోస్ట్ ఆఫ్ ది మల్టీ లెవెల్ మార్కెటింగ్స్, చైన్ మార్కెటింగ్స్ ఇవన్నీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళే చేస్తూ ఉంటారు. అంతేకాకుండా హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ అని, లేకపోతే ఏవేవో ఉంటాయన్నమాట, ఇవన్నీ కూడా వీళ్ళే చేస్తుంటారు. ఎందుకు చేస్తుంటారంటే గెట్ రిచ్ ఇన్ క్విక్ టైమ్ అనే స్కీమ్స్ ఏవైతే ఉంటాయి, ఇలాంటి వాటికి ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు అనమాట. ఈ రమ్మీ ఆడడం కావచ్చు, ఇలాంటి వాటి అనేది కూడా అంటే ఈజీ మనీ అని చెప్పాను. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి తెలుసు వాళ్ళు సంపాదించే డబ్బులు ఎంత కష్టపడితే వాళ్ళ దగ్గరికి వచ్చో వాళ్ళు తెలుసు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ పెడితే వెంటనే దాని రిటర్న్స్ రావాలని కోరుకుంటారు అనమాట. ఈ మైండ్ సెట్ని ఇలాంటి కొన్ని కంపెనీస్ అన్ని కూడా ట్రాప్ చేసుకున్నా, అందులోని మెయిన్ కంపెనీస్ మల్టీ లెవెల్ చైన్ మార్కెటింగ్స్ అనమాట. సో వీళ్ళు మిమ్మల్ని మీకున్న తొందరని క్యాష్ చేసుకుంటారు, మనకున్న తొందరని క్యాష్ చేసుకుంటారు. ఇలాంటి ఒక తొందర పడకుండా కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి,
మనకి డబ్బులు ఫాస్ట్గా వస్తున్నాయంటే ఖచ్చితంగా దేర్ ఇస్ సంథింగ్ బిగ్ ఫ్రాడ్ గోయింగ్. ఒకవేళ మనకి డబ్బులు మెల్లిగా వస్తున్నాయంటే దానికోసం మనం వెయిట్ చేయడంలో తప్పైతే లేదు, స్లోగానే రానివ్వండి, కానీ ఎటువంటి ఫ్రాడ్స్ జోలికి అయితే మీరు వెళ్లకుండా ఉండాలని చెప్పేసి ఈ థర్డ్ ట్రాప్ అయితే మీకు చెప్పడం జరిగింది. కమింగ్ టు ద ఫోర్త్ ట్రాప్ ఏంటి అంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక హైక్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చిందంటే మనం ఆల్రెడీ 1,00,000 ప్లాన్స్ అనేవి చేసేస్తుంటాం. సో ఆఫ్ కోర్స్ దాంట్లో తప్పైతే లేదు. ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటే అదే, ఒక హైక్ కానీ ఇంక్రిమెంట్ కానీ వస్తే ఇంట్లో ఒక ప్రోడక్ట్ కొనాలి ఇలాంటివి మనం అందరం అనుకుంటాం, దాంట్లో అసలు తప్పే లేదు. కాకపోతే ఆ హైక్ ఎంత వచ్చిందో నువ్వు ఎంత ప్లాన్ చేసుకున్నావు అంతే చూసుకోవాలి. హైక్ వచ్చింది, నువ్వు ఆల్రెడీ ఒక మంచి ఫోన్ కొనాలనుకున్నావు, ఆ ఫోన్ కొనేస్తే అయిపోద్ది. కానీ అలాంటి టైంలో హైక్ వచ్చింది కదా, నాకు అంటే నేను బెస్ట్ పర్ఫార్మర్ అయ్యాను కదా, కాబట్టి ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నీ తీసుకొని మంచి ఐఫోన్ కొంటావు ఈఎంఐలో. ఇందాక చెప్పిన సెకండ్ ట్రాప్ ఇక్కడ వర్తిస్తుంది అనమాట. సో ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ మనకు వద్దు. మనకి హైక్ వచ్చింది, మనం కష్టపడ్డాము, అన్నీ కూడా మంచిగా జరిగాయి, మనకు వచ్చిన బడ్జెట్లో మనం హైక్కి వచ్చిన డబ్బులకి మనం కొనుక్కుందాం, అంతేగాని ఓవర్ కాన్ఫిడెన్స్కి పోయి అతిగా మనము స్పెండ్ చేయకూడదు అనమాట. సో ఇది ఒక కాన్సెప్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు అతిగా స్పెండ్ చేస్తే మీకు ఆబ్వియస్గా మీకు హైక్ అంటే ఏంటి, మీ సేవింగ్స్ పెరగడము, మీ ఎర్నింగ్స్ పెరగడం. హైక్ అర్థం అది, అంతేగాని ఎక్స్పెండిచర్ పెరగడాన్ని హైక్ అని ఎప్పుడు అంటారు అనమాట. మీ సేవింగ్స్ అనేవి పెరిగితే అప్పుడు దాన్ని హైక్ అంటారు. కాబట్టి ఒకవేళ హైక్ కానీ ఇంక్రిమెంట్ కానీ అలాంటివి మీకు ఏమైనా వస్తే వాటిని సేవింగ్స్లో పెట్టుకోండి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకోండి, అలాంటి వాటి మీద స్పెండ్ చేయండి. అంతేగాని లగ్జరీస్ మీద మీ హైక్ని ఇంక్రిమెంట్ని, మీ కష్టాన్ని, బేసిక్గా మీ హైక్ అంటే మీ కష్టం, లగ్జరీస్ మీద కాకుండా నీడ్స్ మీద ఫోకస్ చేసి దాని గురించి స్పెండ్ చేయండి. ఖచ్చితంగా అదొక ఉపయోగపడే ఫ్యాక్టర్ అవుతుంది మీ గ్రోత్లో. అండ్ ద ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇన్సూరెన్సెస్. ఈ ఇన్సూరెన్సెస్ గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి ఒక్కళ్ళు నెగ్లెక్ట్ చేసేది ఇంతే. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పట్టడానికి లేవడానికి కానీ ఒకటే ఒకటి ఉంది, అదేంటి అంటే ఒక మెడికల్ బిల్. అంటే మన బతుకులో ఒక మెడికల్ బిల్ దూరంలోనే ఉండకూడదు ఎప్పుడు కూడా. సో అదేంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దరిద్రంలో దరిద్రం మనకే క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ రాగానే మీరు కన్న ఆశలు, మీరు కన్న కళలు ఇవన్నీ పోతాయి, మీరు పెట్టుకున్న సేవింగ్స్ ఇవన్నీ కూడా బూడిదలో పోసినట్టు అవుతుంది, హాస్పిటల్స్కి ఖర్చులు అవుతాయి, ఇవన్నీ అయిపోతాయి. కానీ ఇక్కడ మీరేం చేయొచ్చు అంటే ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా అంటే మీకు ఒకవేళ ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టుకుంటే మీకు రిటర్న్ డబ్బులు వస్తాయి. మీకు ఏదైనా అయ్యి మీరు పోతే కూడా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ జాగ్రత్తగా ఉంటారు. సో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ గురించి తీసుకోండి. ఈ మధ్య కాలంలో వీటి యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుని ఇంకొంత పెద్ద ట్రాప్లో పడుతున్నారు అనమాట. అంటే కొంతమంది ఏమంటారంటే, మా దగ్గర ఒక స్కీమ్ ఉంది, మీరు ఇంత ఇన్వెస్ట్ చేయండి, మీకు మనీ రిటర్న్ వస్తుంది, అలాగే మీ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా మీకు రిటర్న్ వస్తాయి అంటారు. నేను కూడా అలాంటి వాటికి చాలా అట్రాక్ట్ కూడా అయ్యాను. కానీ తర్వాత తెలుసుకుంటే ఏంటంటే అందులో పెద్ద బొక్క ఉంది. సో ఎప్పుడు కూడా డైరెక్ట్ హెల్త్ ఇన్సూరెన్స్, డైరెక్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇచ్చే కంపెనీస్ దగ్గరికి మాత్రమే అప్రోచ్ అవ్వండి. అంతేగాని మా దగ్గర ఈ స్కీమ్లో భాగంగా నీకు హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది, ఈ స్కీమ్లో భాగంగా నీకు టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది అనే కంపెనీస్ దగ్గరికి వెళ్ళకండి. దట్ ఈస్ అ ట్రాప్. సో ఈ 5 ట్రాప్స్ అయితే గుర్తుపెట్టుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్రంట్లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.